ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య పాఠ్య భాగం 1 తెస్సలోని పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 13 వరకు. సావధానంగా వినండి. పౌలు తెస్సలోని సంఘానికి రాస్తూ అంటున్నాడు, సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలో, శ్రమ అంతటిలో మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందాము. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచారు అంటే మేము బ్రతికినట్లే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా, మన దేవుని ఎదుట మిమ్ములను బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగు చెల్లించగలము? మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసు మమ్ములను నిరాటంకముగా మీ వద్దకు తెస్తారు. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచటానికి మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నామో, అలాగే మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పౌలు ఏమంటున్నాడు? మాకు ఎన్నో శ్రమలున్నాయి, అయినా మీ గురించి తలంచినప్పుడెల్లా మాకెంతో ఆదరణ కలుగుతుంది. మా ఇబ్బందుల్లో, శ్రమల్లో కూడా మీ విశ్వాసాన్ని చూస్తూ ఉంటే మాకు ఎంతో ఆదరణ. ప్రభువునందు స్థిరులై ఉండండి, అదే మా జీవితంలో ఆనందం. శ్రమల మధ్యలో కూడా మా జీవితానికి ఇదే ఆదరణ, ఉత్సాహం. మీ విశ్వాసం స్థిరపడుతూ ఉంటే చూచి బతకగలుగుతున్నాము. 1 పేతురు 4వ అధ్యాయం 12-13 వచనాలు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. మిమ్ములను శోధించడానికి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రైస్తవుడైనందుకు ఎవ్వడూ ఏమీ నష్టపోయేది లేదు. నిత్యత్వంలో నిత్యానందమున్నది. ఇక్కడి శ్రమలను లెక్క చేయకండి. ఈ లోకంలో సమస్తము మన మేలు కోసమే సమకూడి జరుగుతుంది. ఇది నిజం. మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగిన రీతిగా కృతజ్ఞతాస్తుతులు ఎలా సమర్పించగలము అంటున్నాడు పౌలు. జీవముతో ముడిపెట్టబడింది ఆనందం. దుఃఖం మరణానికి చెందింది. అయితే దుఃఖం హృదయాన్ని మహానందానికి సిద్ధపరుస్తుంది. ఆనందించటమంటే ఎలాంటి అనుభవమో పౌలు తెస్సలోని సంఘస్థులకు వివరిస్తున్నాడు. క్రైస్తవానందం ఒక అతీతమైన అనుభూతి. రాత్రింబగళ్లు దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని వారికి బోధించాలని, ముఖాముఖిగా వారిని చూడాలని, వారి విశ్వాసములో ఏమైనా లోపముంటే దాన్ని సరిదిద్దాలని పౌలు ఎంతో ఆశపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. తెస్సలోని విశ్వాసులను స్వయంగా చూడాలని పౌలు ఎంతో కుతూహలపడుతున్నాడు. దేవుని ఎదుట మాకు మిమ్మును బట్టి ఎంతో ఆనందం. తెస్సలోని సంఘస్థుల నుండి తాను దూరంగా వెళ్లిపోవలసి వచ్చింది. అయినా అతని మనస్సంతా తెస్సలోని సంఘం మీదనే ఉంది. తిరిగి రావాలి, వీరి విశ్వాసాన్ని బలపరచాలి అని పౌలు ఎంతో తహతహ చెందుతున్నాడు. అందుకోసం రాత్రింబగళ్లు ప్రార్థన చేస్తున్నాడు. నిరాటంకముగా దేవుడు మమ్ములను మీ వద్దకు తెస్తాడని నమ్ముతున్నాము. అట్టి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము. 12-13 వచనాలలో యేసు రెండో రాకడను పురస్కరించుకొని మన ప్రేమ ఎలా వృద్ధి చెందాలో పౌలు స్పష్టంగా హితబోధ చేస్తున్నాడు. యేసు వస్తున్నాడు గనుక మనము ప్రేమ సంబంధాలలో అభివృద్ధి చెంది వర్ధిల్లాలి. ప్రేమ అంటే గ్రీకు భాషలో అగాపే. ప్రేమ అంటే ప్రేమతో కూడిన ప్రయాసం. ఈ రెండూ జంటగా ఉంటేనే కాని అది అర్థవంతమైన ప్రేమ కాదు. ప్రేమ మాటలు కాదు,
భావ వికారం కాదు, ఊహా ప్రేమ కాదు, అవతలి వ్యక్తిని సంతోషపెట్టడం, అతని క్షేమం కోసం ప్రయాసపడడం, ఇది అగాపే ప్రేమ. ప్రేమతో కూడిన ప్రయాసం తెస్సలోని సంఘ ప్రత్యేకత. ప్రేమలో ఒక ఉద్దేశ్యముంది, ప్రేమకు గమ్యమున్నది. మన హృదయాలను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచాలంటే మనం ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లాలి. అది మన లక్ష్యం. ఒకరి ఎడల ఒకరము ప్రేమగలవారమై ఉండాలి. ఈ విధంగా పవిత్ర శీలమును మనం పెంపొందించుకుంటాము. రేపు న్యాయపీఠమెదుట మన హృదయాలు అనింద్యములు అని ఆయన గుర్తించాలి, స్థిరపరచాలి. ఆయన మన ప్రేమక్రియలను పరిశీలించి తీర్పు చెబుతాడు. ప్రేమతో కూడిన మన ప్రయాసానికి బహుమానాలుంటాయి. విశ్వాసులమైన మనమందరము ప్రభువు రాకడ సమయంలో మన శీలము, ప్రవర్తన ఎలా ఉన్నాయో పరీక్షకు నిలబడాల్సి ఉంటుంది. మనకు దొరికే బహుమానం ఎలాంటిదో అక్కడే తేలిపోతుంది. ఆయన రాకడ సమయం విశ్వాసులకు పరీక్షా సమయం. ప్రతి క్రైస్తవుడు ప్రభువు రాకడ దృష్ట్యా ఆత్మ పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మన ప్రభువైన యేసు పరిశుద్ధులందరితో తిరిగి వస్తాడు. యేసు వచ్చి తన రాజ్యం స్థాపించేటప్పుడు పరిశుద్ధులందరూ ఆయనతో ఉంటారు. సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఈ లోకములో శ్రమలు, మహాశ్రమలు. ఆ తరువాత ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. యేసు మొదటిసారి వచ్చాడు, రెండోసారి వస్తాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. యేసు రాకడకు ఎలాంటి వివరణ చెప్పబడిందో గమనించండి. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఆయన చిన్న శిశువుగా వచ్చాడు, బెత్లెహేములో పుట్టాడు. ఇది 2000 సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన. కృప కనిపించింది, వెలుగు ప్రత్యక్షమైంది. ఆయన మొదటి రాకడ ప్రత్యక్షమైతే రెండో రాకడ మహాప్రత్యక్షం. ప్రకటన గ్రంథమంతా ప్రత్యక్షమే. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు పూర్తి మహిమ కనపడలేదు. ఆయన శరీరంలో మరుగై ఉంది. శరీరం ఆయన మహిమను కప్పివేసింది. ఆయన నిస్సహాయుడైన శిశువుగా పుట్టాడు. పాత నిబంధన వ్యవస్థలో షకీనా మహిమ గుడారంలో ఉంది. అదైనా అతి పరిశుద్ధ స్థలంలోనే ఉంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్లటానికి వీలవుతుంది. అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రత్యేకించడానికి ఒక తెర ఉంది. మొదటిసారి ప్రభువు వచ్చినప్పుడు ఆయన మహిమ అంతా ప్రత్యక్షం కాలేదు, కృప ప్రత్యక్షమైంది. ఆయన మహిమ శరీరమనే గుడారంలో దాగి ఉంది. రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఆయన పూర్తి మహిమ ప్రత్యక్షమవుతుంది, ప్రకాశిస్తుంది. ఆయన రాకడ అంటే ఆయన సన్నిధి అని మరో అర్థముంది. యేసు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ ఆయనతో ఉంటారు. మధ్యాకాశానికి మనము ఎత్తబడతాము, ఆయన సన్నిధిలో ఉంటాము. మన కోసం సిద్ధపరచబడిన చోటికి ఆయన మనల్ని తీసుకువెళ్తాడు, ఎత్తుకుపోతాడు. మనల్ని ఆయన తీసుకువెళ్తాడంటే అది ఎంత ఆనందం! ఆ తరువాత తన పరిశుద్ధులతో కలిసి వచ్చి తన రాజ్యం స్థాపిస్తాడు. మొదటి తెస్సలోని 2వ అధ్యాయం 19వ వచనంలో ఇదే సత్యం చెప్పబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట విశ్వాసులైన మీరే మా మహిమ, ఆనందం, నిరీక్షణ, అతిశయ కిరీటం. మనం ప్రభువు సన్నిధిలో ఉంటాము. ఆయన మన హృదయాలను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలంటున్నాడు, మాకు ఎన్నో అగచాట్లు ప్రాప్తించాయి. మేము కడగండ్లు ఎన్నిటినో అనుభవిస్తున్నాము. అయినా మీ విశ్వాసం కారణంగా మీ గురించి మాకు ఆదరణ కలిగింది. అంటే ఏమిటి? వారి విశ్వాసం పరీక్షకు తట్టుకొని నిలిచిందని, గెలిచిందని పౌలు చెప్తున్నాడు. వారిది నిజమైన విశ్వాసమని రుజువైంది. ఈ విషయాలు తలంచుకున్నప్పుడెల్లా పౌలుకు ఎంతో ఆదరణ కలుగుతుంది.
మీరు ప్రభువునందు నిలకడగా ఉంటే మేము బ్రతికినట్లే. తన బ్రతుకు వారి విశ్వాసంతో ముడిపడి ఉన్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు. వారు క్రీస్తుకు విశ్వసనీయులై జీవిస్తే తనకు ప్రాణం వచ్చినట్లే పౌలు కనిపిస్తోంది. మన దేవునికి మీ గురించి ఎంతో కృతజ్ఞులం. ఎంత కృతజ్ఞతలు చెప్పినా మా ఆనందమంతటినీ పూర్తిగా వ్యక్తం చేయజాలము. వారు నిజమైన విశ్వాసులై నిజాయితీగా యథార్థంగా బతుకుతూ ఉంటే, క్రీస్తునందు బలవంతులై కనబడుతూ ఉంటే పౌలుకు చెప్పలేనంత ఆనందం. తన పిల్లలు ప్రయోజకులైతే తండ్రికి ఆనందం కలగదా? ఒక విధంగా ఇది అంతకంటే అధికమైన ఆనందం. ఇది దేవుని సహవాసం వల్ల ప్రాప్తించే ఆధ్యాత్మిక ఆనందం. పౌలు పరిచర్య మూలంగా తెస్సలోనిక వారు క్రీస్తులోకి వచ్చారు. అయినా పౌలు ఈ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. సేవకు ఇలాంటి సత్ఫలితాలు ఇచ్చేవాడు దేవుడే కదా. పౌలంటున్నాడు, మీ ముఖాలు మళ్లీ ఒకసారి చూడాలని, మీ విశ్వాసంలో ఏమైనా కొరత ఉంటే అది తీర్చాలని, అవకాశమివ్వాలని రాత్రింబగళ్లు అత్యధికంగా దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటున్నాను. విశ్వాసంలో లోపమా, కొరతనా? అది ఎలాంటిది? వారు క్రీస్తునందు విశ్వాసముంచారు. హింసలెన్ని వచ్చినా స్థిరంగా నిలిచారు. వారి విశ్వాసం ఇంకా పరిపక్వం కావాలి. లోపమేమీ లేదని పౌలు ఎలా చెప్పగలడు? పౌలు వారిని ఊరికే పొగడడం లేదు. కల్లబొల్లి ముఖప్రీతి మాటలు పౌలుకు రావు. వారు విశ్వాసంలో ఇంకా ఎదగాలి. అందుకే వారికి మరింత వాక్యోపదేశం చెయ్యాలని పౌలు ఆశిస్తున్నాడు. వారిని తరచుగా సందర్శించాలని, వాక్యం బోధించాలని, దేవుడు అట్టి అవకాశం తనకు ఇవ్వాలని పౌలు ఎడతెగక ప్రార్థిస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసు కలిసి మమ్ములను మీ దగ్గరికి నడిపించెదరుగాక. యేసు వస్తాడు కాబట్టి మన ప్రేమ సంబంధాలు వృద్ధి చెందాలి. సహోదర ప్రేమ మాత్రమే కాదు, బయట ఉన్న మనుషులందరి ఎడల మన ప్రేమ వృద్ధి కావాలి, వర్ధిల్లాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అన్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఆయన వచ్చి మన హృదయాలు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవి అని స్థిరపరచాలంటే మన ప్రేమ సంబంధాలలో అభివృద్ధి కానరావాలి. అంతరంగంలో ఆధ్యాత్మిక బలమే విశ్వాసులకు ఎంతో అవసరం. అది విశ్వాసులకు కలగాలని పౌలు ప్రార్థించాడు. ఈ పాఠంలో క్రీస్తునందు స్థిరంగా నిలిచి ఉండాలని చెప్పబడింది. క్రీస్తునందు మన ఉనికి స్థిరమే, అందులో ఎట్టి సందేహమూ లేదు. రక్షణ మనకు ఉచితంగా వచ్చింది గాని రక్షణ క్రీస్తునందే సాధ్యం. రక్షణ పొందినవారు తమ శిష్యత్వానికి గొప్ప వెల చెల్లించాల్సి వస్తుంది. రక్షణ వర్ధమానమైన అనుభూతి. రక్షణను కొనసాగించుకోవాలి. రక్షణ అభ్యుదయ దిశగా సాగిపోతుంది. ఆ తరువాత కూడా మనం ఈ విషయంలో నూతన తీర్మానాలు చేసుకోవలసి వస్తుంది. పౌలు రాత్రింబగళ్లు ఎడతెగక ప్రార్థించే అలవాటు గలవాడు. ఈ పాఠంలో పరిశుద్ధతను గురించిన కొన్ని సత్యాలు మనము నేర్చుకున్నాము. హృదయశుద్ధి లేని వారికి దేవుడు కనపడడు. ప్రభువు రాకడ సందర్భంలోని సంఘటనల క్రమం గుర్తించండి. సంఘం ఎత్తబడుతుంది, న్యాయపీఠం. ఈ పత్రికలో ప్రభువు రావడం, ఆయనతో పరిశుద్ధులందరూ రావడం, రాజ్యం స్థాపించబడడానికి ఆయన రావడం పేర్కొనబడింది. ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలు దృష్టిలో ప్రతిదీ దేవుని నిర్ణయము చొప్పుననే జరుగుతుంది. తనను తెస్సలోనికకు ప్రభువే తీసుకురావాలి. తన దినచర్య రాకపోకలు అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన సెలవు అనుమతి లేనిదే పౌలు ఏమీ చెయ్యలేడు, ఎక్కడికి వెళ్లలేడు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు వైపు తిరగడం కేవలం అల్ప విశ్వాసం అంతే. సాధారణ పరిస్థితుల్లో అంతా అనుకూలంగా ఉంటే దేవుణ్ణి మరిచిపోతారు. సంకటం వచ్చినప్పుడు ఓ దేవా అంటూ మొర్ర పెడతారు.
అది ఎలాంటి విశ్వాసం? పౌలు అలాంటివాడు కాడు. అనుదిన చర్యలో ప్రతి అంశం, చివరికి ప్రయాణాలు, రాకపోకలు కూడా ప్రభువు నిర్వహణే. ఏథెన్సు నుండి తెస్సలోనియకు రావాలి, ప్రభువు తేవాల్సిందే. తాను స్వయంగా సొంత ఏర్పాట్లు ఏమీ చేసుకోడు. ప్రభువు నడుపుదలకు పౌలు పూర్తిగా అంకితమైపోయాడు. దేవుని పర్యవేక్షణలో పౌలు జీవించాడు. దేవునితో ఎడతెగని సన్నిహిత సహవాసాన్ని పౌలు అనుభవించాడు. తెస్సలోని సంఘస్థులు తమ జీవితాలలో ప్రేమ నియమాన్ని అమలుపరిచేటట్లు వారిని ఆధ్యాత్మికంగా బలపరచాలని ఎంతగానో అభిలషించాడు. అనుదినము మన పరస్పర సంబంధాలలో యేసు ప్రేమను కనపరచటం అంత సులభమేమీ కాదు. మన స్వంత ప్రయోజనాన్ని నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కాని ప్రభువు చిత్తమేదో పరీక్షించి తెలుసుకోము. అందుకే తరచుగా మనము అపజయం పాలవుతాము. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళ్ళావు అంటే, ఈ రోజు సమస్యలను నేనే స్వంతంగా పరిష్కరించుకోగలను అంటున్నావు. రాత్రిపూట పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకోవు అనుకో. దానికి అర్థమేమిటి? ఈ రోజు నా బరువులన్నీ నేనే మోసుకుంటాను అని నీకు నీవే చెప్పుకుంటున్నావన్నమాట. నాస్తికునికి సహాయం చేయడానికి ఆయన అదృశ్య హస్తం లేదు. దేవుడు లేకుండా స్వంత తీర్మానాలు చేయడం వల్ల క్రైస్తవ జీవితంలో అపజయం పాలైన వారు ఎందరో ఉన్నారు. అది అరిష్టానికి హేతువు అని మనకు అనుభవం ద్వారా తెలుసు. క్షేమము కోసము, భద్రత కోసము పౌలు ప్రార్థిస్తున్నాడు. యేసు రెండో రాకడను గురించిన తలంపులతో పౌలు మనస్సు పూర్తిగా నిండి ఉంది. విశ్వాసులంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలువబడాల్సి వస్తుంది. అంతవరకు విశ్వాసులు దేవుని నీతి యందు భద్రపరచబడాలని పౌలు ఎంతగానో కోరుతున్నాడు. ఆయన ఎదుట ఏ విశ్వాసీ సిగ్గుపడే పరిస్థితి కలుగకూడదు. రెండో రాకడలో ఆయనను కలుసుకోవాలంటే దినదినము యేసుతో, యేసు కొరకు జీవిస్తూనే ఉండాలి. ఆయన యందే నిలకడగా ఉండాలి. ఆయనతో అనుదిన సహవాసం లేకుండా ఆయన రాకడ సమయంలో ఆయనను ఎలా కలుసుకోగలవు? ఆయనతో మన జీవితాలు పెనవేసుకపోవాలి. ఆయన మనకు పరాయివాడు కాడు, రక్షకుడు, ప్రాణ స్నేహితుడు. పౌలు క్రీస్తు యొక్క దయారసమును ఆస్వాదించిన అపోస్తలుడు. సంఘబిడ్డలే తన ఆనందం, కిరీటం అని నమ్మాడు. ప్రభువునందు మీరు స్థిరులై ఉండండి అని వారిని ప్రోత్సహించాడు. విశ్వాసులందరూ సంపూర్ణులవ్వాలని పౌలు ఎంతో ప్రార్థించాడు. 2 తిమోతి 1:3 పౌలన్నాడు, నిన్ను చూస్తేనే కాని నాకు సంపూర్ణ ఆనందం కలగదు. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 1 తెస్సలోని 3:8 మరొకసారి పరిశీలించండి. మీరు ప్రభువునందు స్థిరంగా నిలిస్తే మేము బ్రతికినట్లే, అంటే మమ్ములను బ్రతికించిన వారవుతారు. క్రైస్తవ విశ్వాసుల మీదికి ఎన్నో ఒత్తిడులు వస్తాయి. వారు శ్రమల మధ్యలో ఉన్నారు. విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. అభినందనలు, వందనాలు చెప్పాలి. విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారికి చేయూతనివ్వాలి. సోదర విశ్వాసుల విశ్వాసాన్ని బలపరచాలి గాని నిరుత్సాహపరచకూడదు. పౌలు అన్నాడు, మీ విశ్వాసములో ఏమన్నా లోపము, కొరత ఉంటే దాన్ని తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. విశ్వాసులు ఎదగాలి. పరిపక్వత దిశగా వారు ముందుకు సాగాలి. ఎదుగుదల ఎట్టి పరిస్థితిలోనూ స్తంభించిపోకూడదు. కొత్త విశ్వాసులను పెంచాలి. వారిలో పరిపక్వత రావడానికి వారికి సాయం చెయ్యాలి. ఆటంకాలన్నిటినీ అధిగమించి మేము మీ దగ్గరికి రావడానికి దేవుడు సాయం చేస్తాడు. యేసు ప్రభువు సాయం చేస్తాడు. ఈ అధ్యాయం ముగింపులో పౌలు ప్రేమను గురించి, ప్రేమ సంబంధాలను గురించి ప్రస్తావించాడు. దేవుని ప్రేమలో మనం మునిగిపోవాలి. ఆ ప్రేమతో మనం నిండిపోవాలి. ఈ ప్రేమ పొర్లిపారి ఇతరుల జీవితాల్లోకి ప్రవహించాలి. ప్రేమ అంటే మాటలు కాదు,
ఇతరులతో మర్యాదగా మాట్లాడినంత మాత్రాన సరిపోదు. ప్రేమతో కూడిన ప్రయాసము శక్తిభరితమైనది. పరిశుద్ధాత్మ మన హృదయాలలోకి ఎడతెగకుండా ప్రేమను కుమ్మరిస్తాడు. ప్రేమ సరఫరా ఎన్నటికీ ఆగిపోకూడదు. నీ ప్రేమను వ్యక్తం చేయడానికి అవకాశాలను వెతుకు, ప్రార్థించు. యేసు వస్తాడు, నిత్యరాజ్యం, శ్రేయోరాజ్యం స్థాపిస్తాడు. విశ్వాసులందర్నీ ఆయన సమకూరుస్తాడు. యేసు రాజ్యంలో అందరూ ఒకే కుటుంబమవుతారు. అందరూ విశ్వాసులు, విశేషించి తెస్సలోనిక విశ్వాసులు కూడా ఆ రాజ్యంలో ఉంటారు. చిన్నమందా, భయపడకు, నీకు రాజ్యమివ్వడం ఆయన అభీష్టం. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యము వచ్చునుగాక. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ప్రియశ్రోత, నీవు ఆ రాజ్యంలో విశ్వాసమును బట్టి ఇప్పుడే ఉన్నావు. ఇది నీ అనుభవమా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక.